అనేది ఇంకా ఒక చూసి మొత్తం కూడా కొత్త డైరెక్టర్, కొత్త ఆర్టిస్టులు మొత్తం డేర్ చేశారు కదా! ఇలాగే కొత్త వాళ్ళతో చేస్తుంటారా? లేకపోతే కొంత ఎక్స్‌పీరియన్స్ అంటే నెక్స్ట్ చే టైర్ 1 హీరోస్ ఇలా అందరూ ఉంటారు కదా! వారితో చేసే అవకాశం ఉంటుంది. అంటే అలా ఏం అనుకోలేదండి. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను వింటున్న నరేషన్స్ అయితే అన్నీ కొత్త వాళ్ళవే. కానీ ఒక మంచి కథ అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలీదు. ఇట్ కుడ్ బి ఎ వెటరన్ డైరెక్టర్, ఇట్ కుడ్ బి 1 ఫిల్మ్ డైరెక్టర్, ఇట్ కుడ్ బి ఎనీవన్ ఎల్స్, ఇట్ కుడ్ బి ఎ మెయిడెన్ ప్రాజెక్ట్ ఫర్ సమ్‌వన్. సో, దాన్ని బట్టి ప్రస్తుతానికి అందరివి వింటున్నానండి. ఆ మంచి స్క్రిప్ట్ ఎక్కడ ఎవరి నుంచి వస్తదో ఈవెన్ ఐ డోంట్ నో. మీ తమ్ముడు అకిరానంద్ ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం మీకొస్తే చేస్తారా? హీస్ స్టిల్ వెరీ యంగ్. సో, ఐ డోంట్ నో ఇఫ్ అసలు అకిరాకి ఇండస్ట్రీలోకొచ్చే ఆలోచన ఉందని గూడా నేనెప్పుడూ అడగలేదు వాడిని. సో, నాకు తెలీదు. నిహారిక మ్యామ్, ఓకే. ఇక్కడ మ్యామ్. యెస్. కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లకు, ఆర్టిస్టులకు, ఏ ప్లాట్ఫామ్ లేని ఆర్టిస్టులకు పింక్ ఎలిఫెంట్ ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది మేడం. మేడం, సినిమా చాలా చోట్ల థియేటర్లు లేవు మేడం. మీ సినిమా మూడో వారం కొన్ని చోట్ల చాలామంది బుక్ మై షోలో కూడా సినిమా కోసం చాలా హ్యూజ్గా వెయిట్ చేశారు. బట్ మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్, అమెజాన్ పెద్ద పెద్దవి ఉన్నా కూడా ఈటీవీకే ఇవ్వడానికి గల రీజన్ ఏమైనా ఉందా మేడం? యాహ్! డెఫినెట్‌గా. థ్యాంక్ యూ ఫర్ ద క్వెషన్. ఫస్ట్ రీజన్ ఏంటంటే మేము సినిమా ఎవరితో చేస్తున్నాం, ఎంత బడ్జెట్ సినిమా, ఇది ఎలా ఆడుతుంది అని ఏం తెలియకుండా ఫస్ట్ నుంచే పింక్ ఎలిఫెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే అది బావుంటది అని నమ్మిన వాళ్ళు ఈటీవీ అండి. మా ముహూర్తానికి కూడా వచ్చారు. రమేష్ గారు ఇందాక చెప్పినట్టు నితిన్ గారు వచ్చి హీ వాంటెడ్ టు డూ ఇట్ ఫ్రమ్ ద గెట్ గో. నాకేంటంటే నేను అవతల వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నాకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకునే టైప్ నేను. నాకు ఈటీవీ తోటి ఉన్న సంబంధం ఇందాకే చెప్పాను. అది కాకుండా ఇలాంటి కథ, కమిటీ కుర్రాళ్ళు లాంటి కథ ఈటీవీలోకి వస్తే ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఈటీవీ ఫాలో అయ్యే ఆడియన్స్, లేకపోతే కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎక్కడుందని వెతుక్కుంటూ ఈటీవీకి వచ్చే ఆడియన్స్ ఇద్దరు. ఐ థింక్ ఇట్ వాస్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. ఈటీవీ విన్, దట్స్ వై వి చోజ్ ఈటీవీ. పవన్ కళ్యాణ్ గారికి కూడా మొన్న 40 గ్రామాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చారు మేడం. ముందుగా అభినందనలు మేడం. పవన్ కళ్యాణ్ గారికి చూపించారు మేడం సినిమా. ఆయన మీకు విషెస్ కూడా పెట్టారు ట్విట్టర్లో. లేదండి, అంటే ఐఎమ్ నాట్ సమ్మన్ హూ వాంట్స్ టు టేక్ అవే ఫ్రమ్ ఆయన చేసే అంత పెద్ద పని నుంచి ఆయనని పక్కకు తీసుకొచ్చి మేము చిన్న సినిమా చేసాం బాబాయ్ చూపించాలని లేదు. కానీ డెఫినెట్గా చూపిస్తాను. సాయి కృష్ణ గారు, 1 సెకండ్ అండి, సారీ. ఇందాక సార్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, లిటిల్ కంటిన్యూయేషన్ ఫర్ యువర్ ఆన్సర్. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత కూడా ఒక సినిమా ఇంత బాగా ఆడుతుందా అని మీనింగ్ అన్న ఇది మా సినిమాతో వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఐ విల్ హోప్ఫుల్లీ సీ